గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. రామనామ శబ్దానికి ఉన్న మహత్తర శక్తి అంతా ఇంతా కాదు. భక్తితో ఆ నామాన్ని ఉచ్చరిస్తే చాలు హనుమంతుడు అన్ని రకాలుగా రక్షిస్తాడని అంటారు. ఆ నామాన్ని ఎలా పఠించినా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఆయనేలిన నేలపై ధర్మం 4 పాదాల నడయాడింది. నెలకు 3 వానలతో దేశం సుభిక్షమయ్యింది. అలాంటి మహనీయుడి నెలవు ఇప్పుడు శోభాయమానంగా వెలిగిపోతోంది. ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలతో పాటు జీవ కళాన్యాస క్రతువులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రామ భక్తులతో సరయూ తీరం సందడిగా మారింది. ఎక్కడ చూసినా అయోధ్య గొప్పతనమే కనిపిస్తోంది. ఎవ్వరి నోట విన్నా రామగాథలే వినిపిస్తున్నాయి. అక్కడ వైభవానికి వాయుసుతుడు తన్మయుడై ఆనంద నృత్యం చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రస్తుతం అయోధ్యలో కొనసాగిస్తున్న విగ్రహ ప్రతిష్టాపన విధుల్లో జీవకళాన్యాసాన్ని ముఖ్య క్రతువుగా భావిస్తున్నారు. అసలు జీవకళాన్యాసం అంటే ఏంటి? ఆ క్రతువును ఎలా నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అయోధ్యలోకి అడుగుపెట్టిన వాళ్ళందరికీ త్రేతాయుగంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. ఆ రామచంద్రుల వారిని స్వయంగా వీక్షిస్తున్నామా అన్న భావన ఏర్పడుతోంది. నగరంలో ఎక్కడ చూసినా రామభక్తులే. నుదిటిన తిరునామాలతో, కాషాయ వస్త్రాలతో, చేత తులసీమాలలు ధరించి జపనిష్టాపరులై కనిపిస్తున్నవారే. ఎక్కడ విన్నా రామనామ స్మరణలే. సరయూ తీరం పులకితమై భక్తి భావ తరంగాలతో ప్రతిష్టాపన పుణ్యకాలం కోసం నిరీక్షిస్తూ కనిపిస్తోంది. ఆ రామయ్య కొలువుదీరనున్న ఆలయం మంగళ తోరణాలతో, పుష్పమాలికా అలంకరణలతో, జయ పతాకాలతో సర్వశోభితంగా కన్నుల విందు చేస్తోంది. ఆ రామయ్యను ఎప్పుడు దర్శించుకుంటామా, ఎప్పుడు బాలరాముని భవ్యాశీసులు తమకు లభిస్తాయా అని రామభక్తులు ఆతృత చెందుతున్నారు. ఇక ప్రతిష్టాపన క్రతువులో జీవ కళాన్యాసం వేద ధ్వనుల మధ్య సాగుతోంది. దాదాపు 125 మంది ఆచార్యవర్యులు ఈ క్రతువులో భాగస్వాములవుతున్నారు. ఈ బృందానికి లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యునిగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే గణపతిని అర్చించిన ఆచార్యవర్యులు అంబికను కూడా ఆరాధించారు. వరుణ, మాత్రిక, వాస్తు పూజలతో పాటు షోడశ స్తంభ పూజ నిర్వహించారు. సరయూ నది పవిత్ర జలాలతో కలశ పూజల్ని పూర్తి చేసి జీవకళాన్యాసం కొనసాగించారు. ఇప్పటికే రామ్లల్లా విగ్రహాన్ని ఆలయ ప్రాంగణానికి చేర్చారు. విగ్రహంలోకి జీవకళలను ప్రవేశపెట్టే క్రతువు కూడా మొదలైంది. దాన్నే జీవకళాన్యాసం అని వ్యవహరిస్తారు. ఇవి మొత్తం 48. సూర్య, చంద్ర, అగ్ని, వాయు కళలను ప్రవేశపెట్టడం ద్వారా ఆ మూర్తిలో సజీవత్వం చోటు చేసుకుంటుందని వేదాలు చెబుతున్నాయి. చతుర్వేద మంత్రపూర్వకంగా 12 సూర్య కళలను, 16 చంద్ర కళలను, వాయు, అగ్నికి సంబంధించిన 10 జీవకళలను పాదాది ఊర్ధ్వ పర్యంతం ప్రవేశపెడతారు. విగ్రహాన్ని 12 విభాగాలుగా విభజించి ఒక్కొక్క భాగంలో 4 చొప్పున ఆయా జీవకళలను నిక్షిప్తం చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా విగ్రహంలో సజీవత్వం ఏర్పడుతుందని, అప్పుడే ఆ విగ్రహానికి అర్చనాధికారం లభిస్తుందని వేద విధులు చెబుతున్నారు. ఈ క్రతువులు పూర్తి కాకపోతే విగ్రహాన్ని శిలగానే భావించవలసి వస్తుందని అంటారు. శిలకు దైవత్వాన్ని ఆపాదించే క్రియే జీవకళాన్యాసం. ఈ క్రతువు పూర్తయితేనే నిత్య నైమిత్తిక విధి విధానాలు ప్రారంభం అవుతాయి. ఈ జీవకళాన్యాసం ద్వారా ప్రకృతి నుండి ఓ శక్తిని నిక్షిప్తం చేసినట్టు అవుతుంది. 4 దిక్కులా నిర్మించే విమాన గోపురాలతో పాటు విమాన శిఖరం సాకారాత్మక తరంగాలను ప్రోధి చేసుకునే రిసీవర్గా పనిచేస్తుంది. ఆ శక్తే భక్తుల మీదకు ప్రసరించి ప్రశాంత చిత్తాన్ని కలగజేస్తాయి. ఆలయంలోకి అడుగు పెడితే ఓ ప్రశాంతత ఏర్పడుతుందని భావిస్తారు. మనసు తేలిక పడుతుందని అంటారు. ఆ శక్తిని ఇచ్చేది
విగ్రహంలో నిబిడీకృతమైన ఓ ఎనర్జీయే. ఓ శిల విగ్రహంగా మారక ముందు అనేక రకాల దోషాలు ఏర్పడతాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవడానికే ధాన్యాదివాసం, క్షీరాదివాసం, గంధాదివాసం, జలాదివాసం వంటి క్రతువులు నిర్వహిస్తారు. అంటే విగ్రహ మూర్తులను పాలలో, ధాన్యంలో, గంధంలో పూర్తిగా మునిగేంత వరకు ఒక రోజంతా ఉంచుతారు. ఈ క్రియలన్నీ మంత్రపూర్వకంగానే కొనసాగుతాయి. ప్రస్తుతం ఈ క్రతువులన్నీ పూర్తి చేసుకుని బాలరాముడు ప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాడు.